భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బందగిరి నగరంలో పోడు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎంతో కాలంగా పొజిషన్లో ఉన్నప్పటికీ నాట్ ఇన్ పొజిషన్గా గుర్తింపు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. పారిస్టోర్ లాక్కొని జమాల్ మొక్క వేయడం జరిగింది. మళ్ళీ ఇటు కూడా వేసుకుంటుంటే మొక్కలు వేస్తుంటే వాళ్ళు పీకేయడం, లేకపోతే ఆవుల్ని మేపడం, మేకల్ని మేపడం చేశారు. అయినా కానీ అట్లనే వేసుకుంటూ పలుమార్లు వేసుకుంటూనే ఉన్నాం. వాళ్ళు పీకుతుంటే వేయడం, కొంతమంది ఏమో డబ్బులు ఉన్న వాళ్ళేమో పీకినవి కూడా మళ్ళీ వచ్చి వేసుకున్నారు. వాళ్ళకి పట్టాలు వచ్చినాయి 2022లో. కొంతమంది వేయలేకపోయారు, వాళ్ళకి రాలేదు. మళ్ళీ మమ్మల్ని సర్వే చేస్తామని గుంపులుగా తీసుకొచ్చి ఏం చేశారంటే ఏదో గ్రూపులుగా అడవిలో దింపారు ఫోటోలు. మళ్ళీ అది ఏంటంటే పొజిషన్ అడవిలో దింపుతున్నారు. ఏంటంటే వస్తుందమ్మా మీకు పట్టాలని చెప్పి మమ్మల్ని మైమరిపించి ఇట్లా చేశారు. ఏంటంటే పెళ్లికో ఫంక్షన్కో గ్రూపులు దిగినట్టు దింపారు. మళ్ళీ అందులో మాకు ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్లో సంతకాలు పెట్టిండ్రు. మా సంతకాలు మాకు కానే కావు, ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని మీరే పెట్టారు, మీ పొజిషన్లో లేదు కదమ్మా, మీరేగా సంతకాలు పెట్టిందని చెప్తున్నారు. మరి ఇది గత కొన్ని సంవత్సరాల నుండి మేము చేసుకుంటున్నాం. పోయిన సంవత్సరం పత్తి కూడా వేసాం, తీసుకున్నాం, అమ్ముకున్నాం. మళ్ళీ కొంతమంది వచ్చి మీరు ఎవరికి అమ్మారు, ఎక్కడ ఎంత పత్తి తీశారు, ఎవరికి ఇచ్చారని రిసిప్ట్లు తీసుకురమ్మంటున్నారు. అంటే మాకు అంత తెలివి ఉంటే మేము ఇట్లా ఎందుకుంటాం? చాలా టార్చర్ పెడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు. మా భూములు మాకు కావాలి. మేము మీ భూముల మీద ఆధారపడి బ్రతికేటోళ్ళం. ఈ చెట్లు పెద్ద చెట్లు ఉంటాయి, ఎందుకున్నాయి, కొత్త కాబట్టి చెట్లు ఉన్నాయి అంటున్నారు. మేము ఇప్ప పువ్వులు ఏరుకొని వాటిని అమ్ముకునేటోళ్ళం. ఇప్ప గింజలు ఏరుకుంటాం, ముష్టి గింజలు ఏరుకుంటాం, ఈ తునిక్కాయలు ఏరుకొని తినేటోళ్ళం. వాటి మీద ఆధారపడి బతికేటోళ్ళం. మమ్మల్ని ఇట్లా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా భూములు మాకు ఇప్పించండి.